వేడివేడి అన్నంలో దొండకాయ పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే కూరలు కూడా అవసరం లేదండి. వారం రోజులు నిలువ ఉంటది. వీడియోలో చూపిస్తున్నట్టు పచ్చిమిరపకాయలు, అలాగే ఇక్కడ ఒక 10 దొండకాయలనైతే పావు కేజీ తీసుకున్నాను. కొంచెం పండు ఉన్నా పర్వాలేదండి. జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మగ్గబెట్టాలి. దొండకాయలు మగ్గేలోపులోకి కాస్తంత చింతపండు, వెల్లుల్లి ఏసి దొండకాయలు మగ్గిన తర్వాత బాగా చల్లారనివ్వాలండి. వేడిగా మిక్సీ పట్టకూడదు. వీలు అయితే మీకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అవైలబుల్ ఉంటే బాగుంటుంది టేస్ట్. చక్కగా చల్లారిన తర్వాత జస్ట్ ఒక తిప్పు తిప్పాలి అంతే మిక్సీలో. ఎక్కువగా తిప్పితే మళ్ళీ పేస్ట్ కింద అయిపోతుంది. జస్ట్ ఒక తిప్పు తిప్పి వెల్లుల్లిని కాసంత గుప్పెడు వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే ఆ వెల్లుల్లిపాయ తగిలి చాలా టేస్ట్ ఉంటుంది. వెల్లుల్లి అలాగే శనగపప్పు మగ్గిన తర్వాతే జీలకర్ర, ఆవాలు వేయండి. ఎందుకంటే వెల్లుల్లిపాయ అన్నది నూనెలో వేగడం వల్ల మనకి పచ్చడి టేస్ట్ అన్నది